మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈరోజు వాక్యములకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలడ వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈరోజు ప్రభువా ఆదివారం ఆరాధన కోడికలో తండ్రి పాటలలో మీరు తోడుగా ఉండి నడిపించి ఉన్నారు. అందరి బట్టి వందనాలు నాయన. వాక్య భాగంలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. మరి నాయన నీవే నాతోనూ ప్రభు నీ యొక్క బిడ్డలతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. వినగలిగినటువంటి చెవులు ప్రభు, గ్రహించగలిగేటువంటి మనస్తత్వాన్ని మీరే ప్రభు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందగా చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటే నిన్న ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించాం. ఎవరా ఇద్దరు వ్యక్తులు అని అంటే యెహోరాము యొక్క కుమారుడు, అలాగే ఆహాబు యొక్క కుమారుడు గురించి మనం తెలుసుకున్నాం. యెహోరాము ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు అని అంటే ఎవ్వరికి ఇష్టం లేనటువంటి మనస్తత్వం తనది. అందరికి ఇష్టమైన మనస్తత్వం ఏంటి? మంచి తత్వం. మంచిగా ఉంటే అందరికీ నచ్చుతారు, చెడ్డగా ఉంటే ఎవరికి నచ్చరు. సో అలాగే ఇటు వాళ్ళ నాన్నగారు అందరూ కూడా మంచిగా బ్రతుకుతూ వస్తుంటే యెహోరాము మాత్రం వాళ్ళిద్దరికి పూర్తి ఆపోజిట్గా బ్రతుకుతాడు. అంటే దేవుని మార్గంలో నడవడు, దేవుని యందు భయము భక్తి ఏమాత్రమో తనకి ఉండదు. తన ఇష్టానుసారంగా తను నడుస్తూ తను కావాలి అని తెచ్చుకున్నటువంటి వ్యాధిని కూడా నిన్న మనం చూసాం. ఏంటి ఆ వ్యాధి? పేగులన్నీ కూడా తనకు పడిపోవటం, అటువంటి వ్యాధి తనకు వస్తుంది. 2 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడతాడని మనం నిన్న వాక్యంలో ధ్యానించుకున్నాం. అసలు ఈ యెహోరాము ఇటువంటి ఆలోచన, ఇటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు. కానీ వీళ్ళ తండ్రి గారు ఎన్ని మేలులు చేశారు, ఎంత భయము భక్తి కలిగి ఉన్నారనేది మనం ఈరోజు చూద్దాం. ఆ తండ్రి గారు ఎవరు అని అంటే యెహోషాపాతు గారు. ఈయన కానీ యెహోషాపాతు గారి యొక్క నాన్నగారు కానీ, ఆయన నాన్నగారి పేరు ఆసా. వీళ్ళిద్దరూ కూడా దేవుని మార్గము నుండి తప్పిపోయినట్టు మనకు కనబడదు ఎక్కువగా. కానీ వీరు ఎక్కువగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. దేవుని యొక్క మాటను ఆలకించేవాళ్ళు. ఏదైనా పని చేసే ముందు దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని దేవునితో ఒక మాట చెప్పి అప్పుడు కానీ ఆ యొక్క పని చేయటానికి ముందుకు వెళ్ళేవారు కాదు. యెహోషాపాతులో ఉన్నటువంటి ఎక్కువ గుణాలను మనం ఇవి చూస్తాం. అయితే సైతాన్ దారిలో కంటే పక్కదారిలో పట్టిపోతున్నారు, చెడు మార్గంలో వెళ్ళిపోతున్న వాళ్ళను కూడా తను యెహోవా దేవుని వైపు మళ్ళించినటువంటి వ్యక్తి యెహోషాపాతుగానే రాయబడింది బైబిల్లో. మనం వాక్యంలో చూసినట్లయితే యెహోషాపాతు గారి గురించి మొత్తం వివరంగా ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు, ఎట్లాగ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, ఎలాగ దేవుని యొక్క సమాధానాన్ని తెలుసుకునేవాడు అనేది ప్రతిదీ స్పష్టంగా తెలుస్తుంది. మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాలలో మనం ఒక పని ప్రారంభించే ముందు ఎంతమంది దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని ఆ యొక్క పని చేయడానికి కొనసాగుతున్నారు అని అంటే ఎవరున్నారు? ఓకే ఉంటే అది దేవునికి స్తోత్రం. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ఏదైనా మీరేం చేయాలి? ముందుగా దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకోవాలి. అప్పుడే ఆ యొక్క పని విఫలమవుతుందా ముందే దేవుడు మీకు తెలియజేస్తాడు. అదే కాదు నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను అని అంటే ఖచ్చితంగా అది మంచి పని అయినప్పటికీ కూడా విఫలం జరుగుతుంది. మరి యెహోషాపాతు గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం మనం. నిన్న చెప్పాను ఆహాబు అనే పేరు వింటే ఏం గుర్తురావాలి? తిను దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తి కాదు, దేవునికి పూర్తి విరుద్ధంగా బ్రతికినటువంటి వ్యక్తి. అంటే ఎక్కువగా తను ఎటువంటి మార్గంలో ఎంచుకునేవాడు అని అంటే
చెడు మార్గముని ఎంచుకునేవాడు, ఎవరి యొక్క మాటను ఆలకించేవాడు కాదు. ఇటువంటి ఆహాబుతో యెహోషాపాతు ఇద్దరు కలిసి రామోత్గిలాదు అనే ఊరికి యుద్ధానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ వాక్యం ఒకసారి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే మనకి ఇక్కడ వాక్యం కనబడుతుంది. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీది పోవుటకు అతన్ని ప్రేరేపించాను. ఎవరిని ప్రేరేపించాడు? ఆహాబు. నిన్న మనం చూసాం, ఎవరు? యెహోషాపాతు గారు. ఈ యొక్క ఆహాబు రామోత్గిలాదు దేశానికి, ఆ ఊరికి యుద్ధానికి వెళ్లే ముందు నువ్వు కూడా రా నాతో కలిసి ఏమైద్ది అని చెప్పి తనని ప్రేరేపించాడు. ఎవరిని? యెహోషాపాతుని ప్రేరేపించడం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఆహాబు గారు ప్రశ్న అడుగుతారు, నువ్వు నాతో పాటు రామోత్గిలాదుకు వస్తావా అని అడిగితే అప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్తున్నారు? 2వ వాక్యం చూద్దాం. 3వ వచనం. ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చదవా అని అడుగగా యెహోషాపాతు ఏమంటున్నాడు చూడండి, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఎవరితో సహవాసం చేస్తున్నాడు తిను? దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తితో సహవాసం చేస్తున్నాడు. అతనితో కలిసి తిరిగి యుద్ధానికి కూడా వెళ్తానంటున్నాడు. యుద్ధానికి వెళ్తానని చెప్పి ఏం మాటలు చెప్తున్నాడు? నీ జనులు నా జనులు, నా జనులు నీ జనులు అని చెప్తూ సంభాషిస్తున్నాడు. ఇదిగో నువ్వు రమ్మంటావే ఆలస్యం, నేను వస్తాను ముందు అని చెప్పగానే ఆహాబు సరే రా మరి వెళ్దాం అంటే, అప్పుడు వీళ్ళు ప్రవక్తల యొక్క ఆలోచన ఏంటని తెలుసుకోవడానికి ప్రవక్తలందరినీ పిలుస్తారు. మరి నేనే చెప్పాను, ఎంతమంది ప్రవక్తలు? మొత్తం 400 ప్రవక్తల మంది వస్తారు. 5వ వచనం చదువుదాం. ఇజ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని నప్పగించునని చెప్పిరి. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఎవరు ఈ మాటలు చెప్తుంది? ఎవరు చెప్తుంది వెళ్తే విజయం వస్తుందని? ప్రవక్తలు చెప్తున్నారు. ఎంతమంది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 400 మంది ప్రవక్తలు చెప్పారు. నిర్మోహమాటంగా వెళ్ళొచ్చు, మీరు విజయం మీకే వచ్చిందని. మరి ఈ మాట ఒకవేళ మనకు కూడా ఎవరైనా చెప్తే మనం ఏమంటాం? ఏదైనా పని చేసే ముందు ఎవరైనా పాస్టర్ గారు కూడా చేయండి అమ్మా అంటే ఏమంటాం? మనలో వచ్చేటువంటి ఆలోచన ఏంటి? ముందు ఆనందపడతాం. విజయం మనకు వస్తుందంటే ఆనందపడతామా బాధపడతామా? ఖచ్చితంగా ఆనందపడతాం. తిను కూడా ఆనందపడ్డాడు. కానీ యెహోషాపాతుకి ఇంకా అంటే ఆ యొక్క కంప్లీట్ అవ్వాల. దేవుణ్ణి అడిగి వచ్చి మాకు ఆ సమాధానం చెప్తే అది దేవుడు నాతో చెప్పినట్టే. కానీ ఇట్లా 400 మందిని పిలిచి పెట్టే టైంలో అడిగి ఇలా చేయన అది తనకి మనస్తృప్తిని కలగనివ్వలేదు యెహోషాపాతుకి. అందుకే యెహోషాపాతు అన్నాడు, ఇట్లా కాదులే, వాళ్ళు చెప్పారు సరే విజయం వచ్చింది బాగానే ఉంది, కానీ దేవునితో డైరెక్ట్గా దేవునితో మాట్లాడి విచారించి తర్వాత మనకు ఆ సమాధానం చెప్పేటువంటి ప్రవక్త ఇక్కడ ఎవ్వరూ లేరా అంటే అలాంటి ప్రవక్త ఉన్నారు. అహాబు ఏమని సమాధానం ఇచ్చాడు? ఖచ్చితంగా ఉన్నాడు అలాంటి ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త? కానీ ఆ ప్రవక్త అంటే నాకు పగ. ఎందుకు? తనకిష్టమైన సమాధానం ఏ రోజు చెప్పడు. ఈ 400 మంది కూడా అహాబుకి ఇష్టమైన సమాధానం చెప్తారు, కానీ ఈ యొక్క ప్రవక్త మాత్రం చెప్పే సమాధానం అహాబుకు నచ్చదు. ఎవరు ఆ ప్రవక్త?
మీకాయ అనేటువంటి ప్రవక్త. 2వ వాక్యం చూద్దాం, 7వ వచనం చదువుదాం ఒకసారి. ఇజ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు. ఏం చెప్తాడంట? మేలనేది చెప్పడంట. ఎప్పుడు కూడా ఆహాబు పట్ల ఈ మీకాయ అనే ప్రవక్త ఎప్పుడు కీడే చెప్తాడంట. కీడే అంటే అది నిజం, కానీ తినకి నచ్చట్లేదు కదా ఆ యొక్క సమాధానం. అందుకని తినకి ఏమనిపిస్తుంది? అది కీడుగా అనిపిస్తుంది. తర్వాత గనుక నేను వారి యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలా అనవద్దు. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారములో నున్నయకుని పిలిపించి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలు రాజును యోధా రాజుకు యెహోషాపాతును షమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రమును ధరించుకొని తమ తమ 12వ వచనం చదువుదాం. మీకాయను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా. ఏమని చెప్తున్నారు? కొన్ని దూతలు పంపించాడు ఆహాబు, వెళ్ళి మీకాయ ప్రవక్తని పిలుచుకురండి. ఇమ్లా కుమారుడైన మీకాయ అనే ప్రవక్త ఉన్నాడు కదా, తను పిలుచుకురండి అంటే ఆ పిలుచుకొచ్చేటువంటి ఆ యొక్క దూతలు ఏమని చెప్తున్నారంట? 400 మంది జనాంగం రాజుకే విజయం వస్తుందని చెప్పారు, నువ్వు కూడా కొంచెం అటు ఇటు సర్దు చేసుకొని ఆ మాట ఖాయం చేయి, నువ్వు కూడా వచ్చి వాళ్ళు చెప్పింది నిజమని నువ్వు కూడా వచ్చి చెప్పు అంటున్నారు. ఆ మాట నిజం చెప్పడానిక మీకాయ రావాల్సింది? దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పడానికే ఆయన వస్తాను. తర్వాత ఆయన అంటాడు, అట్లా కాదు, దేవుడు ఏమి చెప్తే, ఏ సమాధానం చెప్తే అదే నేను తిరిగి వచ్చి వీళ్ళకి చెప్తాను. మీరు చెప్పిన మాట నేను ఏది చెప్పనైన తర్వాత కింద వివరంగా తను చెప్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత మరి ఆహాబుకి ఇష్టమైన మాట అలా వెంటనే మాట్లాడతాడు. ఏంటది? విజయం వస్తుంది, నీ చేతికి విజయం వస్తుంది. ఆ మాట వినంగానే తిని ఆశ్చర్యపోతాడు ఆహాబు. ఇదేంటి నాకు అనుకూలంగా మాట్లాడాడు ఈసారి అని చెప్పి తర్వాత తిరిగి ఏమైనా ప్రశ్నిస్తాడో ఒకసారి చూద్దాం. 15వ వచనము. అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అప్పుడు అన్నాడు, ఇట్లా కాదు, యెహోవా నామం బట్టి నువ్వు నిజమే చెప్పు. నాకు వీళ్ళు అంటున్నారు 400 మంది మా దూతలు వచ్చి చెప్పారు పలకమని, ఎన్ని వద్దు కానీ నువ్వు నిజమే చెప్పు, ఏదైనా సరే తీసుకుంటాను నేనంటే అప్పుడు నిజం చెప్తాడు. తినే అడుగుతాడు నిజం చెప్పమని. మరి ఆ నిజం చెప్పిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూద్దాం ఒకసారి. 16వ వచనము. అతడు కాపరి లేని గొర్రెల వలనే ఇజ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరుల ప్రతి వాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ముందేమన్నాడు? విజయం వచ్చింది మీకు అన్నాడు మాట. తర్వాత ఏమన్నాడు? అది కాదులే నిజం చెప్పు యెహోవా అని అడిగి అంటే ఏమంటున్నాడు? ఇజ్రాయేల్ అందరూ చెదరిపోతారు, వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇక యజమానుడు లేడు మనకి అన్న మాట చెప్పుకుంటారు. అంటే ఏంటి అర్థం? ఆహాబు ఆ యొక్క యుద్ధంలో మరణం అవుతాడని చెప్తున్నాడు. అప్పుడు ఆహాబు రాజు ఏమంటాడో చూద్దాం ఒకసారి. యెహోషాపాతుతో చెప్తూ ఈ మాట అంటాడు. 17వ వచనం. ఇజ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లా నేను ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా? ఏమన్నాడు తిరిగి మళ్ళీ? తనే అన్నాడు, నిజం చెప్పలేదో ఒకటి నేను ఒప్పుకుంటాను అన్నాడు. మళ్ళా తర్వాత ఏమన్నాడు చూసావు యెహోషాపాతు? నేను ముందు చెప్పా కదా, ఈ వ్యక్తి నా పట్ల ఎటువంటి న్యాయం పలకడు, ఇటు ఎలా పలుకుతాడు? నాకు ఇష్టం లేనటువంటి సమాధానమే చెప్తాడు, కీడునే పలుకుతాడు. ఇదిగో చూసావుగా నీ కళ్ళారా నువ్వే అన్నాడు. యెహోషాపాతు అదేం కాదు అదంటే అప్పుడు మీకాయ ప్రవక్తను పిలిచి, ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నావు? వీళ్ళందరూ ఒక మాట చెబుతున్నారు, నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? అప్పుడు ఆ యొక్క మీకాయ ప్రవక్త చెప్తాడు, నేను యెహోవా దేవుడి దగ్గర కుడి ప్రక్కనున్న వారిని ఎడం ప్రక్కనున్న వారిని కూడా నేను చూచి తిని అని చెప్తాడు.
మరి అంత గొప్ప భాగ్యమును మీకాయ ప్రవక్తగా ఇచ్చాడు దేవుడు. చూస్తే ఇక్కడ వాక్యంలో మనం చూడొచ్చు 18వ వచనము, మీకాయ యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడ ప్రక్కను నిలవబడి ఉండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కనను ఎడమ ప్రక్కనను నిలువబడుటయు నేను చూచితిని. ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ కూడా నేను కళ్ళారా చూశాను అని చెప్తున్నాడు. అంటే దేవుడు మీ యొక్క ఈ రామోద్గిలాది మీదకి, మీరు సిరియనుల రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, ఇది ఖచ్చితంగా నీ యొక్క మరణమే అని చెప్తుంటే ఆ యొక్క సమాధానం నచ్చట్లేదు తినకి. ఈ 400 మంది ప్రవక్తలు చక్కగా చెప్పారు కదా నాకే విజయం వస్తుందని, నువ్వు మాత్రం ఎందుకు ఇట్లా చెప్తున్నావు? నువ్వు ప్రవక్తవే కదా, వాళ్ళు ప్రవక్తలే కదా, అసలు నీకు వాళ్ళకున్న తేడా ఏంటి మీరు చెప్పండి? వాళ్ళిద్దరు ప్రవక్తలే, 400 మంది ప్రవక్తలే, మీకాయ ప్రవక్తే, కానీ వీళ్ళిద్దరూ యొక్క సమాధానం మాత్రం వేరువేరుగా ఉంది. కానీ ఇద్దరికి ఉన్నటువంటి బిరుదు మాత్రం ఒకటే, ప్రవక్త ప్రవక్త. ఏంటి అని అంటే, యెహోవా దేవుడు ఒక ఆత్మను పెడతాడు ఈ 400 మంది ప్రవక్త దగ్గర. ఏంటి ఆ ఆత్మ? ఆహాబుకు కీడు కలుగ చేయటానికి. ఇప్పుడు ఆహాబుకి వీళ్ళు ఏమని చెప్తున్నారు? 400 మంది నీకు మేలు జరిగిద్దయ్యా ఎల్లు అంటున్నారు, కానీ వాస్తవానికి వెళ్తే ఏమైద్ది? తన మరణం అవుతాడు. ఇట్లాంటి మాట పలకటానికి యెహోవా దేవుడు ఒక ఆత్మను వాళ్ళ మధ్య పంపుతాడు. ఒక ఆత్మ 400 మధ్య దగ్గర ఉండి వారి నోటెమ్మట ఆ మాట వచ్చేలాగా చేస్తుందని బైబిల్లో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. 21వ వచనం చూస్తే, అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడి ఆత్మగా ఉందిరని చెప్పగా, ఒక ఆత్మ అంటుంది నేను వెళ్తానయ్యా వాళ్ళందరితో అబద్ధం ఆడిస్తా నేను అని దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంది ఆ ఆత్మ. దేవుడు కూడా ఓకే అన్నాడు. తర్వాత యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చాను. దేవుడే సెలవిచ్చాడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, వెళ్ళి గెలువైతే. అంటే మరి ఈ లెక్కలో ఈ ప్రవక్తలందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? పేరుకు ప్రవక్తలే, కానీ ఎవరి కోసం పనిచేస్తుంది? అహాబు రాజు కోసం. అహాబు ఏం సమాధానం కావాలో తనకి ఆ సమాధానం చెప్పేటువంటి ప్రవక్తలు వీళ్ళు. కాబట్టి అది ఎక్కడైనా దేవుడు చెప్తాడా ప్రవక్తల నోరు ఇట్లా ముగిచ్చని? ఎక్కడైనా చెప్తాడు దేవుడు? లేదు. కానీ ఈ ప్రవక్తలు ఎలా ఉంటున్నారు? దేవుని యందు భయం భక్తి ఉన్నప్పటికీ కూడా ఆహాబు నడిచేటువంటి మార్గమునకు వీరు వక్తాసు పలుకుతారు. నువ్వు వెళ్ళు, ఏం కాదు. ఒకళ్ళు చంపడానికి వెళ్తున్నావు, వెళ్ళు, ఏం కాదు. అన్యాయం చేస్తున్నావా, చెయ్యి, ఏం కాదు. వాళ్ళు ప్రవక్తలు ఎలా అవుతారు? అందుకనే దేవుడు ఆ యొక్క ఆత్మ వెళ్తానంటే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నీదే విజయం అవుతుందని. వెళ్ళినప్పుడు ఆ 400 మంది నోటెమ్మట మాట్లాడినది ఆ ఆత్మే. కానీ ఎప్పుడైతే మీకాయ ప్రవక్త దేవుని యొద్దకు వెళ్ళి, నువ్వు చెప్పే సమాధానమే నేను ఖచ్చితంగా చెప్తా, వాళ్ళకు బాధ కలిగించి నన్ను కొట్టనే తిట్టని, నువ్వు చెప్పిందే చెప్తా. కానీ 400 మంది అహాబుకి ఇష్టమైన సమాధానం చెప్పకపోతే తను ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళకు ప్రాణ భయం ఉంది. మీకాయ ప్రవక్తగా భయం లేదు. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం ఏమాట, బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకు మేలే. ఆ తీరులో నడిచేటువంటి ప్రవక్త ఈ మీకాయ ప్రవక్త. కాబట్టి వాళ్ళు నన్ను చంపినా సరే నువ్వు చెప్పిందే చెప్తా అన్నాడు. సరేనని చెప్పి దేవుడు వెళ్ళొద్దన్నాడు. అయినా కూడా వీళ్ళకి ఆ మాట విన్నాక కోపం సర వచ్చింది. కోపం వచ్చి ఈ 400 మంది ప్రవక్తలు వింటున్నారు, మమ్మల్ని నువ్వు అబద్ధ ప్రవక్త లెక్కలోకి తీస్తావా? ఇని ఒక ప్రవక్త వచ్చి ఈ యొక్క మీకాయ ప్రవక్త చంప మీద కొడతాడు. వచ్చి చంప మీద కొట్టంగానే అందరూ ఈయన్ని ఇలా కొట్టాడు, ఇట్లా చేశాడు అని తనని బంధించేస్తారు. మీకాయ ప్రవక్తను బంధించేసి ఇక్కడే ఉంచండి అని అహాబు రాజు వచ్చి, నేను మరలా యుద్ధం చేసి రామోద్గిలాదులో యుద్ధం చేసి తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు తిన్న ప్రాణాలతో ఉంచండి, అప్పుడు తిన్న పని చెప్తా నేను వచ్చాక అంటాడు. అప్పుడు ఒక మంచి మాట అంటాడు మీకాయ ప్రవక్త. 2వ వాక్యం చూద్దాం, 27వ వచనము. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు మీకాయ ఇట్లా నేను
సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల నా ద్వారా పలుకునే యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. ఏమని చెప్పాడు? నువ్వు అంటున్నావు సురక్షితంగా నువ్వు వచ్చాక నా పని చెప్తానంటున్నావు, నువ్వు గనక తిరిగి మళ్ళీ వస్తే యెహోవా దేవుడు నా నోట్లో నుంచి ముందు చెప్పిన మాట రానీలేదంతే అని ఆ మాట అనగానే వీళ్ళందరూ కూడా తిని ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడని తను పక్కన పెట్టేసి తిరిగి ఈ యొక్క ఆహాబు అను యెహోషాపాతు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళటం జరుగుతుంది. మరి మీకాయా మాట ఎప్పటికైనా నెరవేరుతుంది ఏమో, ఒకవేళ నిజంగానే నేను మరణమవుతానేమో అన్న భయం ఆహాబులో ఉంది. అందుకని నేనేం చేశాడు? మారు వేషం వేసుకున్నాడు. మారు వేషం వేసుకొని వెళ్తున్నాడు. యెహోషాపాతును ముందు పెట్టాడు, తినెళ్ళి బండసందులో దాక్కున్నాడు. అయితే వీళ్ళందరూ శత్రువులందరూ ఏమనుకుంటారు చూసప్పుడు, రాజు తినేలే, ఆహాబు రాజు తినే అనుకుంటా అని చెప్పి తిన్ను చంపేస్తారు యెహోషాపాతుని, కాబట్టి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి గుడ్డిగా నమ్మి వచ్చాడు యెహోషాపాతు తిన్నతో పాటు. కానీ అసలు ప్లాన్ ఏంటి? తిన్ను చంపిద్దామని. తను రాగానే అక్కడి నుంచి వాళ్ళందరూ శత్రువులు వస్తారు చంపటానికి. వచ్చినప్పుడు తనకి ఏ హాని జరగదు. తను మాట్లాడతాడు ఏమని? నేను అహాబు రాజును కాదు, నేను ఏ పాపమును చేయలేదు, మీరు నన్ను చంపటానికి ఎటువంటి అర్హత లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే తన పక్షాన ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. కాబట్టి తన మీద చెయ్యి కూడా వేయలేకపోయారు, ఎవరు కూడా తన మీద చెయ్యి కూడా వేయలేకపోయారు. కాబట్టి అందరూ అలా చూస్తూనే ఉన్నారు. తర్వాత యెహోషాపాతుని చూసి తిను ఆహాబు రాజు కాదని పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత బండ సందులలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాణం వేయంగానే వెళ్ళి కరెక్ట్గా ఆహాబు రాజు కూర్చున్నాడు. తను మరణం నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. ఇంకొకళ్ళను పెట్టి ముందు తను బ్రతకాలనుకున్నాడు. మనం కూడా అంతే, పక్కన వాళ్ళ జీవితం ఒకవేళ నాశనం చేయాలని ఆలోచన వచ్చినా ముందు మనమే నాశనం అయిపోతాం. అసలు చేయటం కాదు, ముందు ఏదన్నా ఆలోచన మనలో వచ్చినప్పటికీ కూడా ముందు మనమే నాశనం అయిపోతాం. తిను మరణించేయాలని ఆహాబు రాజు బదులు తిను చనిపోతే బాగుంటుంది, నేను బ్రతకచ్చు అనుకున్నాడు. మారు వేషం వేసినప్పటికీ, ఆ యెహోషాపాతును ముందు పెట్టినప్పటికీ కూడా ఆహాబు యొక్క మరణం అనేది ఆగనే ఆగలేదు. గమనించినట్లయితే అంటే దేవుని యొక్క మాట ఎంత శక్తి కలిగినదో ఇక్కడ చూడొచ్చు మనం. ఒకవేళ ఆహాబు ఎన్ని రకాలుగా మరణం తప్పించుకొని వచ్చినా అప్పుడు ఏమంటారు? దేవుని యొక్క మాటకు వాల్యూ ఉంటుంది? అప్పుడు ఉంటుందా? ఉండదు. కానీ దేవుని యొక్క విలువ ఈ యొక్క ఆహాబుకి తెలియదు. ఎలాగ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలో తనకు తెలియదు. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. చివరికి మీకాయా ప్రవక్తని కూడా బాధ పెట్టాడు. మరి ప్రవక్తని దేవుడు ఎవరైనా బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? ఒకానొక సమయంలో వాళ్ళకి లెక్క చెప్తాడు దేవుడు. అలాగే ఈ యొక్క ఆహాబు ఎన్ని రకాలుగా మరణాన్ని తప్పించుకోవాలనుకున్నప్పటికీ కూడా తను ఎక్కడ కూడా మరణం మాత్రం ఆగలేదు. ఎన్ని విధాలుగా తను ప్లాన్లు వేసినా కూడా మరణం తిరిగి ఆహాబు దగ్గరికి వచ్చింది. ఇలాగ తన మరణం అయిపోయిన తర్వాత యెహోషాపాతు రాజు తిరిగి వచ్చేశారు. తర్వాత ఆయన అప్పటి నుంచి ఆ యొక్క జనాలకు ఎలాగ దేవునిలో ఉండాలి, భయము భక్తిగా ఎట్లా ఉండాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అని ప్రతిదీ వివరంగా తెలియజేయటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు జనాలతో. ఏమని? మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహుజాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. దౌష్ట్యము అంటే దౌర్జన్యం, అన్యాయం దేవుని దగ్గర లేదు. యెహోవా దేవుడి దగ్గర లేదు. అది అందరికీ న్యాయం తీర్చువాడు యెహోవా. తర్వాత ఆయన పక్షమున ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొని వాడు కాడు. లంచం అంటే ఏంటి? పోలీసులు తీసుకుంటారు అదా? అంతేనా లంచం అంటే? మరి యెహోవా దేవుడి దగ్గర మాట్లాడడం ఏంటి ఆ మాట? లంచము పుచ్చుకొనడు
అని అంటే నీవు ఇప్పుడు ఇంత ఇచ్చి బంగారంగానే ఏమన్నా ఇచ్చాయా, నేను ఈ తప్పు చేయబోతున్నా, మరి ఎటువంటి కీడు నాకు రాకుండా నువ్వు చెయ్యి, ఇది తీసుకో, ఈ గొర్రెలు తీసుకో, ఈ మందలను తీసుకో, ఇవి తీసుకో, ఇవి తీసుకొని నేను తప్పు చేయబోతున్నాను, నాకు ఏ హాని రాకుండా చూడు. ఇట్లాంటివి దేవుని దగ్గర కుదరవు. ఇలాంటివి దేవుడు అంగీకరించాడు. దౌష్ట్యం ఆయన దగ్గర లేదు, పక్షపాతి ఆయన కాడు, లంచము పుచ్చుకునేవాడు యెహోవా దేవుడు కాడని చెప్తున్నాడు ఇక్కడ. యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహంసములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి ఈయన ఏం చేస్తాడంటే యెహోవా మందిరంలో మరి పాటలు పాడాలన్నా, లేదంటే వాద్యాలు వాయించాలన్నా, లేదంటే యాజకత్వం చేయాలన్నా ఎవరికి ఉంది అధికారం మందిరంలో? ఎవరికి? లేవీయులకు మాత్రమే ఉంది. కాబట్టి నేను ఏం చేశాడు, ఆ లేవీయులందరినీ సమకూర్చి మీరు ఇలా పాటలు పాడండి, మీరు ఇలా వాయిద్యాలు వాయించండి, మీరు యాజకత్వం చేయండి అని చెప్పి లేవీయులు పిలిచి వాళ్ళకి ఉన్నటువంటి భాగాలను వాళ్ళకి ఇస్తూ మీరు పని చేయండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత వీళ్ళ మీదకి యుద్ధానికి జనాంగం వస్తుంది. ఈ జనాంగం వచ్చేటప్పుడు యెహోషాపాతు భయపడతాడు. ఏం చేస్తాడు యెహోషాపాతు? భయపడతాడు. వారి జనాంగం కూడా, యూదా జనాంగం మొత్తం కూడా భయపడుతూ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క మాట వాళ్ళ దగ్గర చేరుతుంది. మీరు అస్సలు భయపడద్దు, మీరేం చేయొద్దు, అసలు ఈ జనాంగం కోసం వీళ్ళు ఇలాగ వస్తున్నారు మన మీదకి, మరణం అయిపోతామేమో అన్న భయం మీలో ఉండొద్దు. ఎందుకని? మీరు ఎవరి యొద్ద ఉన్నారు? ఎవరు మీకు తోడుగా ఉన్నారు? యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ జనాంగం యుద్ధానికి రాబోతున్నారని యెహోషాపాతుకు తెలిసిందో ఆ క్షణమే తను ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. మొట్టమొదటిగా తను ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా నువ్వు శక్తిమంతుడివి, నీవు మా పట్ల కృప చూపాలి, మేము నీ యందు నమ్మకించి ఉన్నాం అని తనంతా ప్రార్థన చేస్తూ వస్తాడు. ఇక్కడ చూస్తే 12వ వచనం వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. 12వ వచనం ఒకసారి చదువుదాం. మా దేవ, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తగ్గించుకున్నారు, మేమేమంతా గొప్పోళ్ళం కాదు, ఖచ్చితంగా యుద్ధం గెలిచేటువంటి మనుషులం అయితే అసలు కాదు, ఏది నీవు లేకుండా మేమేమి అడుగు వేయలేమని చెప్తున్నాడు. తర్వాత ఏమి చేయుటకును మాకు తోచదు, ఏం చెయ్యాలో కూడా తెలియదు, ఏమి తీసుకోవాలి కత్తులు, ఏవి ఏర్పరచుకోవాలి, ఏవి దగ్గర పెట్టుకోవాలో కూడా మాకు తెలియదు, కనీసం నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? మాకు ఎటు వెళ్ళాలో తెలీదు, ఏమి యుద్ధానికి కావాల్సినటువంటి సామగ్రి ఏమి తీసుకోవాలో తెలియదు, ఏమీ తోచదు, మాకు ఏమీ తెలియదు కూడా, కాబట్టి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని యొక్క మాట తన దగ్గరికి చేరుతుంది. 15వ వచనంలో చూస్తే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఎంత సైన్యం వస్తుంది? 200 మంది కాదు, 300 మంది కాదు, గొప్ప సైన్యం అది. అందుకనే వాళ్ళంతా భయపడుతున్నారు. ఏం చెయ్యాలో కూడా మాకు తోచదన్నమాట అంటుంది. అందుకే అసలు ఏం చేయాలో మాకు తెలియదు, నీవే మాకు సహాయం చేయాలి, ఈ జనాంగము నుండి మమ్మల్ని నీవే కాపాడాలి, ఈ యొక్క సైన్యము నుండి అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈ గొప్ప జనాంగం చూసి మీరు అస్సలు భయపడవద్దు. తర్వాత జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. మీరు చేయట్లేదు యుద్ధం, మీరు నుంచుంటారు అంతే. మీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయబోతున్నాడు అని యొక్క ప్రవక్త ద్వారా ఈ మాటలన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. తర్వాత అనుకున్నట్లుగానే యుద్ధానికి వాళ్ళు వస్తారు. యుద్ధానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరి మీద పై చేయి సాధిస్తారు ఈ యూదా ప్రజలు. యెహోషాపాతు కూడా, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మరి యెహోషాపాతు వాళ్ళకి విజయం వస్తుంది. అయితే యుద్ధానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా మంచిగా
బంగారం ఉండేది, వెండి వైడూర్యాలు ఉండేవి. ఇవన్నీ ఉండటంతో వీళ్ళు ఏం చేశారు, యెహోషాపాతుతో ఉన్నటువంటి జనాంగం కానీ యెహోషాపాతు కానీ వీళ్ళందరూ కూడా మరి బంగారం ఏమైనా కనపడితే ఏం చేస్తారు, ఎవరన్నా వదిలేస్తారా, పక్కన పడేసి మనకి ఎందుకులే అనుకుంటారా? బంగారం కనపడితే ఏం చేస్తారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరన్నా వాళ్ళని ఓడించి తీసుకుంటారు, తీసుకోరా? బంగారం కనపడితే ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి యుద్ధంలో వాళ్ళందరూ మరణించారు, శత్రువులందరూ మరణించారు. వీళ్ళందరూ కూడా బంగారాన్ని వాళ్ళ స్వగృహానికి తెచ్చుకుంటాకి 3 రోజులు పెట్టింది. అంటే అంత బంగారాన్ని వాళ్ళు తెచ్చుకొని దాచుకున్నారు వాళ్ళ దగ్గర. 3 రోజులు పట్టిన తర్వాత 4వ రోజు ఒక లోయలో వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యొక్క లోయ పేరు మనం చూద్దాం, బెరాకా లోయ. ఇప్పటికీ ఆ లోయ ఉంది. ఆ లోయకు అర్థం, ఆ యొక్క బెరాకా అనే పేరుకి అర్థం ఆశీర్వాదం. అంటే వాళ్ళు దేంతో వచ్చి ఉన్నారు, ఆ లోయలో వెండి బంగారాలను తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడున్నారు, 4వ రోజు 3 రోజులు సమకూర్చుకున్నారు, తెచ్చుకున్న బంగారాన్ని అంతా. 4వ రోజు ఆ యొక్క బెరాకా అనే లోయలోకి వెళ్ళటం జరుగుతుంది. 2వ వాక్యం చూద్దాం, 26వ వచనము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనము. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. నేటి వరకు ఏమని పేరుంది, ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. మరి బెరాకా అంటే ఫుట్ నోట్లో మీనింగ్ ఇచ్చారు, స్తుతి బ్రాకెట్లో ఆశీర్వాదము. అంటే ఏంటి, ఆ బంగారముతో అదంతా కూడా ఆశీర్వదించబడి జనాంగం ఉన్నారు అక్కడ. అలాగే దేవుడు వాళ్ళకి బంగారం అవి ఇచ్చి వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా కాపాడాడు. కాబట్టి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఆ యొక్క లోయలో ఉన్నారు. కాబట్టి ఆ బెరాకా అనే మాటకు అర్థం ఆశీర్వాదము అని మనం చూస్తాం. తర్వాత వీళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ చేసినా కూడా యెహోషాపాతు ఇంత చక్కగా దేవుని మార్గంలో నడిచినప్పటికీ కూడా మనం ఇక్కడ చూస్తే 32వ వచనంలో మరలా యెహోషాపాతు గురించి చెప్తారు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండుండే. ఎవరు, యెహోషాపాతు దేవుని యందు భయము భక్తి ఉంది. అలాగే వాళ్ళ యొక్క తండ్రి పేరు కూడా తను నిలబెట్టాడు. తన తండ్రికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఎక్కడ తగ్గించలేదు, ఎక్కడ అవమానకరంగా తిను బ్రతకలేదు. దేవుని యందు భయము భక్తి ఉంది. అలాగే తండ్రి ఎలాగో మంచి కార్యములు చేస్తూ వచ్చాడు, తిను కూడా దేవుని పట్ల ఉంటూ మంచి కార్యాలే జనాలకి చేస్తూ నీతి న్యాయంగా నడిచాడు. అయినప్పటికీ కూడా తిను ఒక పని చేసే ముందు ఏం చేస్తాడని చెప్పాను, ప్రార్థన చేసుకొని చేస్తాడు. దేవుడి యొక్క మాట ఖచ్చితంగా ఆలకిస్తాడు. అయినా కూడా తిను ఒక తర్షీష్ అనే ఊరికి వెళ్ళటానికి బయలుదేరే ముందు తిన యొక్క ఆలోచన విఫలమైంది. ఎందుకు విఫలమైంది, అసలు తిను చేసిన తప్పేంది అంటే, తిను ఒక తప్పు చేశాడు లాస్ట్లో. ఏంటి ఆ తప్పు, స్నేహం చేయటం తప్ప ఎక్కడైనా మీరు చెప్పండి, స్నేహం చేయటం తప్ప? ఖచ్చితంగా కాదు. మనం స్నేహం చేస్తాం లేదా, స్నేహితులతో ఉంటాం ఖచ్చితంగా. కానీ తిను చేసిన తప్పు స్నేహం చేయటం. ఎవరితో స్నేహం చేశాడు, 2వ వాక్యం చూద్దాం, 35వ వచనము. ఇది అయిన తరువాత రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజున అహజ్యాతో స్నేహం చేసెను. ఎటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఈ అహజ్యా? మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించేటువంటి వ్యక్తి అంట ఈ అహజ్యాకున్న బిరుదేంది, మిక్కిలి దుర్మార్గముగా. కొంచెం కాదు, మరి కొంచెం కాదు, మిక్కిలి అంటే ఎక్కువగా. తను ఎక్కువగా దుర్మార్గం అనేటువంటి మార్గంలోనే నడిచేవాడు అనమాట. అటువంటి అతనితో తిని ఏం చేశాడు, స్నేహం చేశాను అని ఉంది. తనతో కలిసి తర్షీషు ఊరు వెళ్ళటానికి ఓడలు తయారు చేస్తాడు. ఎవరితో స్నేహం చేయాలి నువ్వు, దేవుడి పిల్లలతో స్నేహం చేయాలి, లేదా ఎవరితో స్నేహం చేయాలి, నువ్వు ప్రవక్తలతో ఉండాలి, లేదంటే దేవుని మార్గంలో నడవకపోతే ఇలా నడవాలయా అని చెప్పి నువ్వు తీసుకురావాలి. కానీ వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళతో జతగా నీవు పనిచేయటం ఎంత మాత్రం దేవునికి నచ్చలేదు.
తను తర్షీషుకి ఓడలు తయారు చేయడానికి యెహోషాపాతు గారును ఈ యొక్క అహజ్యా ఇద్దరూ కలిసి స్నేహంతో ఆ యొక్క ఓడలు తయారు చేస్తాడు ఊరు వెళ్ళడానికి. అయితే ప్రవక్త వాళ్ళకి యెహోషాపాతుకి మాట సెలవిస్తాడు. 2వ వాక్యం చదువుదాం, 37వ వచనం. అప్పుడు మరేషా వాడును అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడనగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి. నువ్వు చేసిన తప్పేంది? అహజ్యాతో స్నేహం చేసావు కాబట్టి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఏమని చెప్పాడు ప్రవచనం? నువ్వు ఎవరితో స్నేహం చేసి పని చేసావు ఊరు వెళ్ళడానికి? అహజ్యాతో. అహజ్యా ఎటువంటి వాడు? అసలు మిక్కిలి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి. తనతో నువ్వు స్నేహం చేయటం ఏందైనా? నువ్వు ఎంతో మందిని దేవుని మార్గంలో నడిపించినటువంటి వ్యక్తివి, మందిరాల్లో దేవునికి స్తుతులు అర్పించేటువంటి వ్యక్తివి, దేవుని ముందుగా పెట్టేటువంటి వ్యక్తివి, ఎవరితో స్నేహాలు చేస్తున్నావు నువ్వు ఈ రోజున అని చెప్పి తను ఆ స్నేహం చేయటం వల్ల ఓడలు తయారు చేశాడు ఊరు వెళ్ళటానికి. ఏమైంది? ఆ పని సఫలమైందా, విఫలమైందా, లేదా ఆ యొక్క పని కొనసాగిందా? అక్కడికక్కడ ఆ పని దేవుడు ఆపివేశాడు. తర్వాత చూస్తే భంగము చేయనని ఆయన ప్రవక్త ప్రవచనం ద్వారా యెహోషాపాతుకి మాట చెప్తాడు. తర్వాత చూస్తే ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలాయనంట. అంటే అవి వెళ్ళటం ఆగిపోవటం కూడా కాదు, అక్కడికక్కడే నువ్వు ఎట్ట తయారు చేసావు తనతో కలిసి ఆ ఓడల్ని ఊరెళ్ళటానికి అన్ని పీసుగా బ్రద్దలైపోయింది. ఎంతో న్యాయంగా నీతిగా బ్రతికాడు యెహోషాపాతు. చివరికి ఒక దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో స్నేహము చేసి ఏమయ్యాడు? తను జరగాలి అనుకోవాల్సిన పని ఏమైంది? విఫలమైంది. ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఇట్లా తప్పు చేసావని చెప్పే స్థితికి వచ్చింది. అని అంటే స్నేహాలు చేయొచ్చు, కానీ ఆ స్నేహం మనకి హాని కలిగించకూడదు. దేవుడికి అవమానకరంగా యొక్క సహవాసం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అయిన ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈరోజు ఆదివారం ఆరాధన కూడికలో ప్రభు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన మా ద్వారా ప్రభా నా ద్వారా నీవు నీ యొక్క బిడ్డలతో నాతోను ప్రభా మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నాయన ఒక స్నేహం చేయటం వల్ల ప్రభా యెహోషాపాతు తండ్రి తను చేయాలనుకున్నటువంటి పని విఫలమైపోయింది ప్రభా. ఈరోజు నీవు మాకు తెలియచేస్తూ ఉన్నావు ప్రభా, స్నేహం చేసే పట్ల కానీ తండ్రి ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఏం చేయాలి, ఎటువంటి మార్గంలో నడవాలని ఈరోజు నీవు మాకు తెలియజేసినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా అలాగేనైనా రేపు వచ్చే ఆదివారం ప్రభు మరలా మేమందరం కలుసుకున్నట్టుకు నీవే కృప చూపండి తండ్రి. పొద్దున్న నుండి ప్రభు ఇప్పటి వరకునైనా సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉన్నారు, వందనాలు తండ్రి. అలాగనైనా నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి సండే స్కూల్ కార్యక్రమాలు కూడా నీవే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ వచ్చినటువంటి ప్రభు ఈ సంఘ బిడ్డల్ని నాయన నీవు దీవించి మరింతగా ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితాలలో గొప్ప వెలుగును నింపమని కోరుకుంటున్నాం ప్రభు. వారికి కావలసినటువంటి నాయన ప్రతి ఒక్క అవసరతను నీవే తీర్చండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ మందిరానికి వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన, నీవే ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ఈ అవసరాలతో వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క అవసరతను నీవే తీర్చండి తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి నాయన. పనులు లేని వారికి నీవే పనులను దయచేయండి తండ్రి. నీవే కృప చూపండి ప్రభు. గారి గృహాలకు వెళ్ళుచుండగా నీవే క్షేమాన్ని దయచేయండి తండ్రి. యేసు సుఖమైన నిద్రను ప్రభు మరలా సురుకైన మెలకువను ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి తండ్రి. రేపు వచ్చే ఆదివారం మేమందరూ కలుసుకున్నట్టు కూడా నీవే కృప చూపమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.